ఉమ్, అది ఓకే. సో మనం ఒక్కసారి ఏదన్నా ఒక బిజినెస్ యూస్ కేస్ బిజినెస్ యూస్ కేస్ అంటే బిజినెస్ ఓనర్స్ కి కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి రియల్ టైంలో. సో ఆ రిక్వైర్మెంట్ ఆ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సాల్వ్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ ద మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ అన్నమాట. లేదా మనం బిజినెస్ యూస్ కేస్ అనొచ్చు, లేదా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనొచ్చు, ఆర్ బిజినెస్ రిక్వైర్మెంట్ అని కూడా అనొచ్చు. సో యాజ్ ఏ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ గా మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆ బిజినెస్ యొక్క యూస్ కేస్ ఏదైతే ఉందో ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ని క్లియర్ గా మనం అండర్స్టాండ్ చేసుకుంటాం. ఏం చేస్తాం ఫస్ట్ స్టెప్ ఏం చేస్తాం? డేటాని ఆర్ఎల్స్ రిక్వైర్మెంట్ ని అండర్స్టాండ్, డేటా కూడా కాదు, రిక్వైర్మెంట్ ఏంటన్నది మనం అండర్స్టాండ్ చేసుకున్నాం ఫస్ట్. సో బిజినెస్ ఓనర్స్ కి ఏదైతే బిజినెస్ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఫస్ట్ ట్రై చేస్తాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఇస్, మీరు ఒక హోటల్లో డేటా అనలిస్ట్ గా ఆర్ఎల్స్ మిషన్ లెర్నింగ్ ఇంజనీర్ గా ఆర్ఎల్స్ డేటా సైంటిస్ట్ గా వర్క్ చేస్తున్నారు. ఓకే. కాకపోతే యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ దగ్గర డేటా సైంటిస్ట్ లేరు, డేటా అనలిస్ట్ లేరు, ఎవరు లేరు. సో వాళ్ళు ఒక హోటల్ని ఓపెన్ చేశారు. అండ్ ఎవ్రీడే కొంతమంది లాగిన్స్ అవుతున్నారు అండ్ బుక్ చేసుకుంటున్నారు అండ్ వెళ్ళిపోతాను. ఒక బిజినెస్ అనేది రన్ అవుతా ఉంది. బట్ దే ఆర్ నాట్ మెయింటైనింగ్ ద డేటా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకళ్ళు మెయింటైన్ చేసినా సరే ఏ టైంలో ఎవరు వస్తున్నారు ఏంటన్నది డేటా మెయింటైన్ చేసినప్పటికీ ఓకే. సో ఆ, వాళ్ళకి ఏ టైంలో ఎక్కువగా యూజర్స్ బుక్ చేసుకుంటున్నారు, బుకింగ్స్ ఏ టైంలో ఎక్కువగా ఉన్నాయి, అండ్ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా బుక్ చేసుకుంటున్నారు, ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు తెలియాలా అంటే అఫ్ కోర్స్ తెలియాలి. తెలిస్తే ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువగా 25 to 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా హోటల్స్ ని బుక్ చేసుకున్నారు అనుకుందాం. సో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం టార్గెట్ చేయొచ్చు అనమాట. రియల్ టైంలో మనం ఏం చేస్తామంటే ఈ 25 నుండి 35 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళని మనం టార్గెట్ చేసుకొని వాళ్ళకి కొన్ని ఫీచర్స్ ఎక్కువగా అంటే వాళ్ళకి కొన్ని బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఇస్తే సో ఇంకా బుకింగ్స్ ఎక్కువ అవుతాయి కదా. ఓకే. అంటే మనం మార్కెటింగ్ అన్నది ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 55 ఇయర్స్ ఏజ్ గ్రూప్, 55 to 65 ఏజ్ గ్రూప్ వాళ్ళు హోటల్స్ బుకింగ్ అనేవి చాలా తక్కువగా ఉంది, వాళ్ళ కౌంట్ వచ్చేసి చాలా తక్కువగా ఉంది అనుకున్నాం. ఓకే. కౌంట్ తక్కువగా ఉంది అనుకోండి, అప్పుడు వాళ్ళకి మనం మార్కెటింగ్ చేసేటప్పుడు ఏజ్ గ్రూప్ వాళ్ళకి మనం ఎక్కువగా ఫీచర్స్ ఇవ్వాల్సి ఉంటుందా? అంటే రిక్వైర్మెంట్స్ అంటే ఎక్కువగా అట్రాక్ట్ చేయాల్సిన ఫీచర్స్ మనం పెట్టాల్సిన అవసరం లేదు కదా. అర్థమైందా? సో మనం మార్కెటింగ్ చేసేటప్పుడు కూడా మన దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని వీ కెన్ అంటే మన దగ్గర ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న డేటాను బేస్ చేసుకొని వీ కెన్ డూ సమ్ కైండ్ ఆఫ్ మార్కెటింగ్ చేయొచ్చు అన్నట్టు. సో దట్ మన యొక్క బిజినెస్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. అంటే యాజ్ ఆఫ్ నౌ వాళ్ళ హోటల్ అయితే మంచినే రన్ అవుతుంది, ప్రాఫిట్స్ వస్తున్నాయి. కాకపోతే వాళ్ళకి ఏంటంటే కొంచెం మార్కెటింగ్ చేసుకోవాలనుకుంటున్నారు. మార్కెటింగ్ వాళ్ళు ఏమడిగారు అంటే ఏ కేటగిరీ పీపుల్ మీద మేము ఎక్కువగా మార్కెటింగ్ చేయాలని అడిగారు. ఎందుకు మార్కెటింగ్ చేసుకోవాలనుకున్నారు? ఇంకా హోటల్స్ ని ఇంకొక హోటల్ ఓపెన్ చేయాలనుకున్నారు. ఏ పర్టికులర్ ఏరియాలో ఓపెన్ చేయాలో తెలియట్లేదు వాళ్ళకి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ దగ్గర ఒకటే హోటల్ ఉంది అండ్ వాళ్ళు ఇంకొక ప్లాన్ చేశారనమాట, ఇంకో ఫ్రాంచైజ్ ఓపెన్ చేయాలనుకో, ఇంకొక లొకేషన్ లో ఓపెన్ చేయాలనుకుంటున్నారు. ఆల్రెడీ ఆల్రెడీ ఉన్న హోటల్లో బుకింగ్స్ ఏవైతే అవుతున్నాయో, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువైతే ఉన్నారో ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా ఉన్న లొకేషన్స్ ఏంటో తెలుసుకొని అక్కడ మనం హోటల్ ఓపెన్ చేసాం అనుకోండి, మేబీ అక్కడ ఎక్కువగా సేల్స్ అయ్యే ఛాన్స్ ఉంది కదా. అదే మనకి ఇన్ఫర్మేషన్ తెలియకపోతే అదే మన ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ర్యాండమ్ గా ఏదో ఒక లొకేషన్ లో మనం హోటల్ ఓపెన్ చేస్తే రన్ అవుతుందా? చెప్పండి. ఐ నీడ్ క్లారిఫికేషన్ ఫ్రమ్ యువర్ ఎండ్. సో ఇక్కడ రిక్వైర్మెంట్ ఏంటంటే సో వాళ్ళు ఒక పర్టికులర్ లొకేషన్ లో ఒక హోటల్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు, అది వాళ్ళ రిక్వైర్మెంట్. ఎందుకు? ఎక్కువగా సేల్స్ చేసుకోవడం కోసం. అది వాళ్ళ రిక్వైర్మెంట్. సో దాన్ని మనం ఏం చేసుకోవాలనుకుంటే ఓకే, పలానా కంపెనీ పలానా హోటల్ వాళ్ళు పలానా లొకేషన్ లో ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారు, అది కరెక్ట్ లొకేషనా కాదా అన్నది ప్రాబ్లం. ఓకే. వాళ్ళ యొక్క డౌట్ ఏంటంటే మేము ఈ లొకేషన్ ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నాం, ఈ లొకేషన్ లో మేము హోటల్ ఓపెన్ చేస్తే మా బిజినెస్ సక్సెస్ అవుతుందా లేదా అన్నది క్వశ్చన్.
అది యాజ్ ఎ డేటా అనాలిసిస్ అనలిస్ట్ గా మనం ఏం చేస్తామంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్న డేటాని మనం అనాలిసిస్ చేసుకొని అండ్ ఏ లొకేషన్లో అయితే వాళ్ళు ఓపెన్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ లొకేషన్లో నుండి కూడా కొంచెం డెమోగ్రాఫిక్ డేటాను కూడా యాక్సెస్ చేసుకొని ఆ ఏరియాలో ఎక్కువగా ఏ కైండ్ ఆఫ్ పీపుల్ ఉంటున్నారు అన్నది అనాలిసిస్ చేసుకొని ఈ రెండింటిని కంపేర్ చేసుకొని వీ కెన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ కదా. ఎస్, ఈ లొకేషన్లో మీరు ఓపెన్ చేస్తే ఖచ్చితంగా మీ బిజినెస్ అనేది రన్ అవుతుంది అని చెప్పేసి. అర్థమైందా? దట్ ఈస్ కాల్డ్ రిక్వైర్మెంట్ అండర్స్టాండింగ్ అన్నమాట, బిజినెస్ అండర్స్టాండింగ్ అంటారు. ఈ బిజినెస్ అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత సో మనం సొల్యూషన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు మన దగ్గర డేటా ఉండాలి కదా. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే డేటాని కలెక్ట్ చేసుకుంటాం. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద సెకండ్. ఫస్ట్ డేటాని రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకుంటాం. తర్వాత ఆ రిక్వైర్మెంట్ ని సాల్వ్ చేసుకోవడం కోసం డేటా కావాలి కాబట్టి డేటాని కలెక్ట్ చేసుకుంటాం అన్నట్టు. డేటా కలెక్షన్ అయిపోయిన తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్ అండర్స్టాండింగ్ ది డేటా. డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి ఆ నెక్స్ట్. ఓకే, ఫస్ట్ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకుంటాం. దాని తర్వాత హ్మ్, పోయింది. ఫస్ట్ రిక్వైర్మెంట్ రిక్వైర్మెంట్ ఏంటంటే తెలుసుకుంటాం. రిక్వైర్మెంట్స్ ఏంటేవి ఉన్నాయో అవి మనం ఫస్ట్ గ్యాదర్ చేసుకుంటాం. రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకుని దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ తర్వాత డేటాని కలెక్ట్ చేసుకుంటాం. డేటాని కలెక్ట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలి. అర్థమైందా? ఈ డేటాని అండర్స్టాండ్ చేసుకునే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అది మనం ప్రీ ప్రాసెసింగ్ స్టెప్ అని కూడా అనొచ్చు అనమాట. ఒక డేటా అండర్స్టాండింగ్ ఆర్ డేటా ప్రీ ప్రాసెసింగ్. డేటా కలెక్షన్. ఓకే, డేటా ప్రీ ప్రాసెసింగ్. డేటా ప్రీ ప్రాసెసింగ్ చేసిన తర్వాత డేటాని పూర్తిగా అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే వీ కెన్ యూజ్ ది ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. ఆ తర్వాత మనం మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ని బిల్డ్ చేయాలనుకుంటే యూ మైట్ రిక్వైర్ మోర్ ఫీచర్స్ అన్నమాట. సో యాజ్ ఆఫ్ నో మనం ఈడిఏ వరకు సరిపోద్ది. ఈ ఫీచర్ ఇంజనీరింగ్ ఈజ్ నాట్ నెసెసిటీ ఎట్ దిస్ మూమెంట్. బిఫోర్ వీఆర్ బిల్డింగ్ ఎనీ మెషిన్ లెర్నింగ్ మోడల్, అంటే మనం ఒక మోడల్ ని బిల్డ్ చేయాలనుకుంటే మన దగ్గర ఉన్న డేటా సరిపోకపోతే ఆర్ ఉన్న డేటా నుండి కూడా వీ కెన్ క్రియేట్ సమ్ మోర్ ఫీచర్స్ అన్నట్టు. దాన్ని మనం ఫీచర్ ఇంజనీరింగ్ అంటాం. ఓకే, సో నౌ వీఆర్ నాట్ టార్గెటింగ్ ది ఫీచర్ ఇంజనీరింగ్. సో ఒకవేళ ఫీచర్ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత బిల్డ్ చేసేదాన్ని మెషిన్ లెర్నింగ్ మోడల్ అంటారు. ఓకే, ఎంఎల్ మోడల్ని మనం ట్రైన్ చేస్తాం. మనం ఏదైతే ఫీచర్స్ని ఇంజనీరింగ్ చేస్తామో ఆ ఫీచర్స్తో మనం ఏం చేస్తామంటే మోడల్ని బిల్డ్ చేస్తాం. ఆ మోడల్ని మనం ఏం చేసుకుంటాం అంటే సో మోడల్ని డిప్లాయ్ చేసేసుకొని వీ కెన్ స్టార్ట్ యూజింగ్ ఇన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నమాట. అర్థమైందా? ఎంఎల్ మోడల్ని బిల్డ్ చేస్తాం. బిల్డ్ చేసిన తర్వాత డిప్లాయ్ సార్ చేసుకుంటాం. డిప్లాయ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. చెప్పనా? సార్ కెన్ యూ ప్లీజ్ పుట్ సమ్ మోర్ లైట్ ఆన్ ఫీచర్ ఇంజనీరింగ్? అదేంటి సార్? నాకు అర్థం కాలే కొంచెం. ఓకే, ఫీచర్ ఇంజనీరింగ్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ఫీచర్ ఇంజనీరింగ్. ఇవన్నీ మనం డెఫినెట్ గా మనం ఇవన్నీ డిస్కస్ చేసే పాయింట్స్ అప్కమింగ్ సెషన్స్ లో కూడా. మీరు ఏమీ వరి అవ్వద్దు. దీన్ని మనం ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటారు. అంటే విజువల్ ఫార్మాట్ లో అనాలిసిస్ చేసేదాన్ని మనం ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్ అంటారు. ఫీచర్ ఇంజనీరింగ్ తర్వాత ఎంఎల్ మోడల్ బిల్డింగ్. ఎంఎల్ మోడల్ని మనం బిల్డ్ చేసిన తర్వాత దాన్ని మనం ఇవాల్యుయేషన్ చేసుకుంటాం. ఎంఎల్ మోడల్ని ఇవాల్యుయేట్ చేసుకుంటాం. ఇవాల్యుయేషన్ అయిపోయిన తర్వాత సో ఫైనల్ చేసుకుంటాం అన్నట్టు. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్, దెన్ ఫైనల్ చేసేసుకుంటాం. ఒక్కసారి మోడల్ ఫైనలైజ్ అయిపోయిన తర్వాత మనం దాన్ని ఏం చేస్తామంటే డిప్లాయ్ చేసుకుంటాం యాజ్ ఎ ఎండ్ పాయింట్ గా. ఓకే, యాజ్ ఎండ్ పాయింట్ గా. ఎండ్ పాయింట్స్ అంటే ఎవరైతే బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేస్తుంటారో వాళ్ళకి తెలుసు అనమాట ఎండ్ పాయింట్ అంటే ఏంటన్నది. సో వన్స్ ఇఫ్ యూ డిప్లాయ్ ఇఫ్ యూ డిప్లాయ్ ద ఎంఎల్ మోడల్ యాజ్ ఎండ్ పాయింట్ దెన్ ఎవ్రీబడి కెన్ యూజ్ ఇట్ ఇన్ రియల్ టైం. ఓకే. ఓకే, సో నేను ఈ ఫీచర్ ఇంజనీరింగ్ గురించి మీకు డీటెయిల్డ్ గా చెప్పాలంటే వన్ స్టెప్ లో చెప్పాలంటే దీని గురించి మనం డీటెయిల్డ్ గా కూడా నేర్చుకుందాం. బట్ ఇప్పుడు మళ్ళీ అడిగిన క్వశ్చన్ కి అసలు ఫీచర్ ఇంజనీరింగ్ అంటే ఏంటి అన్న దాని మీద మనం ఒక చిన్న అండర్స్టాండింగ్ వద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఎలా చెప్పాలి మీకు? ఓకే, లెట్స్ లెట్స్ డూ వన్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక డేటా ఉంది నాన్న. ఒక డేటా ఉంది. ఏ డేటా ఉందంటే మీ దగ్గర ఆ, మీరు ఒక ఫైనాన్షియల్ అనలిస్ట్ అనుకుందాం. ఓకే, ఆర్ ఫైనాన్షియల్ అనలిస్ట్. సో మీరు ఫినాన్షియల్ డొమైన్లో వర్క్ చేస్తున్నారు.
అక్కడ మీరు ఏం చేస్తున్నారంటే ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో కనుక్కోవాలనుకుంటున్నారు. ఓకే. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే ఓకే, సో మీ దగ్గర ప్రిన్సిపల్ అమౌంట్ ఉంది, ఇంట్రెస్ట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇచ్చారు. ఓకే. మీకు టోటల్ అమౌంట్ ఎంత వచ్చిందో చెప్పారు, బట్ మీకు ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వలేదు. ఓకే. అర్థమైతే నేను చెప్పిన పాయింట్? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1 lakh రూపీ ఒకరికి ఇంట్రెస్ట్కి ఇచ్చారు. ఓకే. అర్థమవుతుందా? సో మీకు ఎంత వచ్చినాయి అంటే 2 lakhs రూపీస్ వచ్చినాయి రిటర్న్. ఇది టోటల్ అమౌంట్, ఇది మీది యొక్క ప్రిన్సిపల్ అమౌంట్. సో మీకు వచ్చిన టోటల్ అమౌంట్ వచ్చేసరికి 2 lakhs రూపీస్ వచ్చినాయి ఇంక్లూడింగ్ వడ్డీతో కలిపి. ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చినాయి అంటే టైం, టైం ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది? ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చినాయి మీకు? ఫర్ ఎగ్జాంపుల్ 4 ఇయర్స్ తర్వాత వచ్చింది. 4 ఇయర్స్ తర్వాత అంటే మీరు ఇనీషియల్గా ఇచ్చింది 1 lakh. సో ఎండ్ ఆఫ్ ద 4 ఇయర్స్కి మీకు ఎంత వచ్చిందంటే 2 lakhs వచ్చింది అనుకున్నాం. 2 lakhs రూపీస్ టోటల్గా మీకు వచ్చింది ఇచ్చిండు. అయితే మీకు ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది. ఏ పాయింట్ మిస్ అయింది? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఉన్నది మిస్ అయింది. అవునా లేదా? ఎంత రేటుకి మీకు ఇస్తే ఇంత అమౌంట్ వచ్చింది ఇన్ని ఇయర్స్కి. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని మీరు క్యాలిక్యులేషన్ చేశారనుకోండి, దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద మేబీ. మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని క్యాలిక్యులేషన్ మీ దగ్గర మీకు ఇచ్చిన డేటాలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లేదు. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ని ఉన్న డేటాని బేస్ చేసుకొని యూఆర్ గోయింగ్ టు బి క్రియేటింగ్ న్యూ డేటా అన్నమాట. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద ఫీచర్ ఇంజనీరింగ్. అర్థమైందా? Okay, sir. I got it, sir. Sir, in short అండ్ terms, can we say that preparing our data in a clear way so that our learning model can work efficiently? దట్ ఈస్ కరెక్ట్. ఓకే. సింపుల్ గా చెప్పాలంటే అలా చెప్పొచ్చు. కాకపోతే ఇది ఒక పార్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఉన్న డేటా అనేది సఫిషియెంట్ గా లేదు. ఒక మోడల్ ని బిల్డ్ చేయడానికి కావాల్సిన డేటా అనేది మీ దగ్గర లేదు. సో ఉన్న డేటా నుండి యూఆర్ గోయింగ్ టు బి క్రియేటింగ్ ద న్యూ డేటా ఆల్సో. దట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద ఫీచర్ ఇంజనీరింగ్. అలా కాదు. ఇక్కడ చూడండి, ఇది 1 lakh డేటా ఉంది, ఇక్కడ 2 lakhs డేటా ఉంది, ఇక్కడ వచ్చేసరికి 4 అని ఉంది. ఇక్కడ యూనిట్స్ ఏమున్నది? సింగిల్ యూనిట్. ఇట్ ఇస్ సింగిల్ యూనిట్. వచ్చేసరికి ల్యాక్స్ కదా, యూనిట్స్ వచ్చేసి ల్యాక్సా కదా. సో ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ Yes, కూడా sir. ఎంత ఉంటుంది? మ్యాక్సిమం ఉంటే యూనిట్సే కదా, సింగిల్ యూనిటే కదా. ఉంటే Yes, sir. సింగిల్ యూనిటే ఉంటుంది. సి ఎప్పుడైనా సరే డేటా ఇదంతా డేటానే, ప్రిన్సిపల్ డేటానే, టోటల్ అమౌంట్ డేటానే, టైం కూడా డేటానే, అండ్ రేటు కూడా డేటానే. అయితే ఈ డేటా అంతా సేమ్ స్క్వేర్లో ఉందా? ఒకసారి సింగిల్ యూనిట్స్ ఉంది, ఒకసారి యూనిట్స్ వచ్చేసి సింగిల్ యూనిట్స్ వన్స్, ఒకసారి ల్యాక్స్ లో ఉంది. ఇలా డేటా అనేది డిఫరెంట్ స్కేల్లో ఉందనుకోండి, మన మోడల్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ అవ్వకపోవచ్చు, మన మిషన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి ప్రాపర్ గా వర్క్ అవ్వకపోవచ్చు. అప్పుడు మనం ఏం చేయాలంటే వీటన్నిటిని సేమ్ స్కేల్ మీద చేయాలన్నమాట. వీటన్నిటి గురించి మనం ఫీచర్ ఇంజనీరింగ్ లో డిస్కస్ చేద్దాం. ఫీచర్ ఇంజనీరింగ్, ఇంజనీరింగ్ మీన్స్ వాట్? బిల్డింగ్ సంథింగ్, క్రియేటింగ్ సంథింగ్, రైట్? అవునా కదా? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ తో యూర్ Yes, గోయింగ్ టు బి sir. క్రియేటింగ్ సమ్ న్యూ థింగ్ దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ద ఇంజనీరింగ్. బట్ మీ దగ్గర ఉన్న ఏంటి? ఫీచర్సే కదా. సో ఫీచర్స్ ని యూజ్ చేసుకొని వీఆర్ డూయింగ్ సమ్ న్యూ థింగ్స్ దట్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ది ఫీచర్ ఇంజనీరింగ్ సింప్లీ. సో వెన్ వీ డిడ్ ద ఫీచర్ ఇంజనీరింగ్, దెన్ అవర్ మోడల్ కెన్ ఏబుల్ టు వర్క్ ప్రాపర్లీ. అంటే ఒక మిషన్ లెర్నింగ్ మోడల్ ప్రాపర్ గా వర్క్ అవ్వాలంటే డెఫినెట్ గా మనం ఫీచర్ ఇంజనీరింగ్ అప్లై చేయాల్సిందే. ఓకే. ఈ ఫీచర్ ఇంజనీరింగ్ లో ఏమేమి టాపిక్స్ ఉంటాయి, ఏమేమి థింగ్స్ ఉంటాయి అన్నది మనం అప్కమింగ్ సెషన్స్ లో డిస్కషన్ చేసుకోవచ్చు. బట్ ఇఫ్ యాజ్ ఏ మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ as a machine learning engineer, so if you want to build any ML model, you have to follow this particular steps. ఫస్ట్ మనం రిక్వైర్మెంట్ ఏంటన్నది అర్థం చేసుకోవాలి. తర్వాత డేటాని, ఆ రిక్వైర్మెంట్ సాల్వ్ చేయాలంటే దానికి కావాల్సిన డేటాని మనం కలెక్ట్ చేసుకోవాలి. కలెక్ట్ చేసుకున్న డేటాని మనం ప్రీ ప్రాసెసింగ్ చేయాలి. ప్రీ ప్రాసెసింగ్ అంటే ఏంటన్నది నేను చెప్తాను మీకు. ఓకే. తర్వాత మనకి ఉన్న డేటాని అండర్స్టాండ్ చేసుకోవాలనుకుంటే మనం ఈడిఏ అప్లై చేసుకుంటాం. ఎప్పుడైనా సరే మీరు ఈ 4 స్టెప్స్ వరకు చేసి వదిలిపెడుతున్నారంటే వాళ్ళని మనం డేటా అనలిస్ట్ అంటాం. అర్థమైందా? ఓన్లీ రిక్వైర్మెంట్ అండర్స్టాండ్ చేసుకొని డేటాని కలెక్ట్ చేసుకొని ప్రాసెసింగ్ చేసేసి ఎక్స్ప్లోర్ డేటా అనాలిసిస్ చేసేసి మనకి డిస్క్రైబ్ చేస్తున్నారు అనుకోండి డేటా గురించి, సో వాళ్ళని మనం ఈడిఏ ఈడిఏ లేదా డేటా అనలిస్ట్, డేటా అనాలిసిస్ అని అంటాం. క్లియరా మీకు? Yes, sir. ఓకే. కొన్ని వాటర్ దాకొస్తాను.
హలో. Yes, sir. అర్థమైందమ్మా? Yes, sir. ఓకే. నౌ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మీకు ఒక మ్, మీకు ఒక బిజినెస్ యూస్ కేస్ అన్నది. ఓకే. సో ఒక డేటా కలెక్షన్ అన్నది ఇట్స్ వెరీ సింపుల్. ఎస్, ఫస్ట్ మనం డేటా కలెక్షన్ గురించి చూద్దాం. మళ్ళీ నీ వాయిస్ నాకు వినిపిస్తుంది. ఓకే. సో ఫస్ట్ మనకి యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్ మనం డేటాని కలెక్ట్ చేసుకోవాలి. ఇది మనం ఫస్ట్ స్టెప్. మన దగ్గర సఫిషియెంట్ డేటా లేకపోతే మనం ఏమీ చేయలేం. ఓకే. మరి డేటాని ఎలా కలెక్ట్ చేసుకుంటారంటే మనకి టూ వేస్ ఉంటాయి. ఒకటి, రిక్వైర్మెంట్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళని మనం ప్రొడక్ట్ ఓనర్స్ అంటాం. రియల్ టైంలో వాళ్ళని ప్రొడక్ట్ ఓనర్స్ ఆర్ఎల్స్ బిజినెస్ ఓనర్స్. అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్స్? ఈ టెర్మినాలజీ మీరు అర్థం చేసుకున్నాను. బిజినెస్ ఓనర్స్ ఆర్ఎల్స్ ప్రొడక్ట్ ఓనర్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్. ఓకే. సో ఈ బిజినెస్ ఓనర్స్ మనకి ఒక ప్రాబ్లం స్టేట్మెంట్ ని మనం డిస్క్రైబ్ చేసి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత సో మనకి ఏదైతే డేటా కావాలో ఆ డేటాని మనం వీళ్ళని రిక్వెస్ట్ చేస్తాం. సో మాకు ఈ డేటా కావాలి, మీ కంపెనీ నుండి మాకు ఈ డేటా కావాలి అండ్ ఆ పర్టికులర్ డేటా ప్రొవైడ్ చేయండి అని మనం అడిగితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు? వాళ్ళ దగ్గర డేటా ఉంటే. ఒకటి, మనకి డైరెక్ట్గా కంపెనీ వాళ్ళే మనకి అంటే ఓనర్సే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, విల్ గెట్ ద డేటా ఫ్రమ్ ది డైరెక్ట్లీ ఫ్రమ్ ది ఓనర్స్ ఆర్ ఎల్స్. అలా లేకపోతే మనం ఏం చేయాలంటే ఆ ప్రాబ్లం అంటే మనకు డైరెక్ట్ గా మనకు ప్రాజెక్ట్ ఇవ్వరు. రియల్ టైంలో మనకు ఒక రిక్వైర్మెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఉం? మనకి రిక్వైర్మెంట్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత మనల్ని ట్రస్ట్ చేయాలి కదా, మీరు ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ చేస్తారో చేయరో తెలియదు కదా వాళ్ళకి. తెలియదు కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం శాంపుల్ డేటాని మనం అడుగుతాం వాళ్ళ దగ్గర నుండి. హోల్ డేటా ఎవరు వాళ్ళకి, మనకి ఓన్లీ శాంపుల్ డేటా ఇస్తారు. ఈ శాంపుల్ డేటాని యూజ్ చేసుకొని ఒకవేళ మనకి ఇది కూడా సరిపోకపోతే మళ్ళీ అడిగితే ఏమన్నా ఇస్తే ఇస్తారు, లేకపోతే అదే మేము ఇస్తాం, మేము ఎంతకన్నా ఇవ్వలేము అని అడుగుతారు అంటారు. అన్న తర్వాత మనం ఏం చేయాలంటే సింథటిక్ డేటా జనరేట్ చేసుకోవాలన్నమాట. సింథటిక్ డేటా అంటే ఎగ్జాక్ట్ గా రియల్ టైం డేటాని రిప్లికేటెడ్ గా ఉంటుంది. సింథటిక్ సింథటిక్ డేటా అన్నట్టు. సింథటిక్ డేటా అంటే ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఒరిజినల్ డేటా ఎలా అయితే ఉందో అలా ఉంటుంది అన్నట్టు. ఈ సింథటిక్ డేటా ఆర్ ఎల్స్ శాంపుల్ డేటాని యూజ్ చేసుకొని ఆర్ ఎల్స్ మనం ఇంకోటి ఏంటంటే క్యాగల్, వేరే సైట్స్ ఉంటాయి, వేరే థర్డ్ పార్టీస్ ఉంటాయి అన్నమాట. అంటే ఫ్రీ సోర్సెస్, ఏదైతే ఫ్రీ సోర్సెస్ నుండి మనకు డేటా వస్తుందో ఆ ఫ్రీ సోర్సెస్ నుండి మనం డేటాని కలెక్ట్ చేసుకుంటాం ఫస్ట్ స్టెప్ గా. ఓకే. అర్థమవుతుందా నాన్న? ఫస్ట్ మనకి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ మనం డైరెక్ట్ గా వర్క్ చేయలేం. ఎందుకంటే ఫస్ట్ మనకి ఆ ఎబిలిటీ ఉందా లేదా టెస్ట్ చేస్తారు. దానికోసం మనం ఏం చేస్తామంటే శాంపుల్ డేటాని బిజినెస్ ఓనర్స్ దగ్గర నుండి తెచ్చుకుంటాం. లేకపోతే సింథటిక్ డేటా మనమే డేటాని రిప్లికేట్ రిప్లికేట్ చేస్తాం, జనరేట్ చేస్తాం. అది ఎగ్జాక్ట్ గా రియల్ డేటా ఉన్నట్టు ఉంటుంది అన్నట్టు. లేదా క్యాగల్ అని కొన్ని వేరే సైట్స్ నుండి కూడా థర్డ్ పార్టీ సోర్సెస్ నుండి మనం డేటాని కలెక్ట్ చేసుకుంటాం. శాంపుల్ డేటాని కలెక్ట్ చేసుకున్నాం. కలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ వీ కెన్ స్టార్ట్. డేటా కలెక్షన్ అయిపోయింది కదా, డేటాని మనం అండర్స్టాండింగ్ చేసుకుంటాం. ఓకే. సో నౌ మనం ఇప్పుడు ఈ డేటాని ఎలా క్రియేట్ చేసుకుంటాం అన్నది చూద్దాం. డేటాని ఎలా కలెక్ట్ చేసుకుంటాం అన్నది చూద్దాం. ఫస్ట్, మీరు నిజంగా డేటా సైంటిస్ట్ కానీ లేదా ఎంఎల్ ఇంజనీర్ కానీ ఏ ఇంజనీర్ కానీ ఎవరైనా సరే మీరు అవ్వాలి అనుకుంటే ఫస్ట్ మీకు క్యాగల్ అకౌంట్ అనేది కంపల్సరీ కావాలి. ఓకే. ఏం అకౌంట్ కావాలి మనకి? క్యాగల్ అకౌంట్ కావాలి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే గూగుల్కి వెళ్ళేసి kaggle.com. సో ఈ వెబ్సైట్ని మీరు ఓపెన్ చేస్తే మీకు ఏమొస్తుందంటే డెవలప్ విత్ లార్జెస్ట్ ఏ అండ్ ఎంఎల్ కమ్యూనిటీ. ఓకే. ఏం జరుగుతుంది మనకి ఇక్కడ? ఇక్కడ మనకి కాంపిటీషన్స్ ఉంటాయి, డేటా సెట్స్ దొరుకుతాయి, మోడల్స్ ఉంటాయి, కోడ్ కూడా ఉంటుంది, ఈవెన్ డిస్కషన్స్ కూడా చేసుకోవచ్చు అండ్ కోర్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. కాకపోతే అంత ఎఫెక్టివ్గా ఏముండవు, బట్ కోర్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడికి వెళ్ళేసి మనం సైన్ ఇన్ అండ్ రిజిస్టర్ కూడా అవ్వచ్చు. అర్థమవుతుందా? సో ఒకసారి మీరు ఇక్కడ చూస్తే లెవెల్ అప్
with the largest and AML community. Join our 27 million machine learners to share, s- stress test, and stay up to date on all the latest ML techniques and technologies. Discover huge repository of the community published మోడల్స్, డేటా డేటాని మనం తెచ్చుకోవచ్చు, యాజ్ వెల్ as కోడ్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ పర్టికులర్ డేటా మీద ఎవరో ఒకళ్ళు ఎవరో వర్క్ చేసి ఉంటారో ఆ కోడ్ కూడా మనకు అక్కడ దొరుకుతుంది. సో వాళ్ళు ఏ విధంగా చేశారో అట్లీస్ట్ మనం బేసిక్ బిగినర్ లెవెల్లో మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నా సరే. సో కీప్ ఆన్, మనం ఒక 2-3 ప్రాజెక్ట్స్ ఈ విధంగా చూసినా సరే మనకు ఒక క్లారిటీ వచ్చింది. అన్ని ప్రాజెక్ట్స్ సిమిలర్ గానే ఉన్నాయి అని మనకు ఒక క్లారిటీ వచ్చేసిద్ది. అర్థమవుతుందా నేను చెప్పిన పాయింట్స్? ఓకే. ఫస్ట్ స్టెప్ మీరు ఏం చేస్తారు? సైన్ ఇన్ అవ్వాలి, ఒక రిజిస్టర్ అవ్వాలి. మీ దగ్గర అకౌంట్ లేకపోతే, ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఏం చేస్తారు? లాగిన్ అవుతారు. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగిన్ అవుతున్నా. ఓకే, ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అవ్వకపోతే మీరు లాగిన్ అవ్వలేరు. ఓకే. సో రాసుకున్న వెబ్సైట్ ఇది మనకి చాలా యూస్ఫుల్ వెబ్సైట్ ఇది. సో ఇలా మనకి ఒకవేళ మీరు లాగిన్ అయ్యారనుకోండి మనకి ఇలా కనిపిస్తూ ఉంటాయి. ఓకే. సో ఇలా అయిన తర్వాత ఇక్కడ మనకి డేటా సెట్స్ మీద క్లిక్ చేసాం అనుకోండి. సో ఎక్స్ప్లోర్, అనలైజ్ అండ్ షేర్ ది క్వాలిటీ డేటా, లెర్న్ మోర్ అబౌట్ డేటా టైప్స్ అండ్ క్రియేటింగ్ అండ్ కొలాబరేటింగ్. సో మనకి ఏ డేటా సెట్ కావాలంటే ఆ డేటా సెట్ మనం తెచ్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అమెజాన్ దివాళీ ప్రొడక్ట్ సేల్స్ న్యూ డేటా అన్నమాట ఇది. ఎప్పుడు వచ్చింది? అప్డేటెడ్ 3 days ago. యూజబిలిటీ 9.4, 397 KB ఆఫ్ డేటా. ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు? 197 మెంబర్స్ డౌన్లోడ్ చేసుకున్నారు. ఓకే. ఇంకోటి గుడ్ రీడ్ బుక్స్ డేటా సెట్స్, టాప్ 300 బుక్స్ విత్ రేటింగ్. స్టాక్ మార్కెట్ డేటా సెట్. ఇట్లా మనకి చాలా డేటా సెట్స్ ఉన్నాయి. ఇవన్నీ ట్రెండింగ్ డేటా సెట్స్ అన్నమాట. మీరు బిగినర్ గా ఎక్స్ప్లోర్ చేయాలి, డేటాని అనాలిసిస్ చేసుకోవాలనుకుంటే మీకు ఇంత డేటా, ఇవన్నీ డేటా సెట్స్, ఇవన్నీ ప్రాజెక్ట్సే. ఇవన్నీ ప్రాజెక్ట్సే. మీకు నా నా అవసరం ఉందా? చెప్పండి ఇప్పుడు. ఎన్ని ప్రాజెక్ట్సే. మీరు ఎంత ఎక్స్ప్లోర్ చేసుకోవాలనుకుంటే అంత ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. అన్ని ప్రాజెక్ట్సే. అర్థమవుతుందా లేదా? Yes, sir. రిలవెన్స్ అన్నాం. రిలవెన్స్ అన్నప్పుడు ఇక్కడ మనకి ఆల్ డేటా సెట్స్ కావాలా, కంప్యూటర్ సైన్స్ కావాలా, ఎడ్యుకేషన్ క్లాస్, కంప్యూటర్ విజన్ కావాలా, NLP కావాలా, డేటా విజువలైజేషన్ కావాలా. ఫర్ ఎగ్జాంపుల్ డేటా విజువలైజేషన్ మీద క్లిక్ చేస్తాం. ఎందుకంటే మనం విజువలైజేషనే నేర్చుకోవాలనుకుంటున్నాం కదా ఫస్ట్ మనం. ఓకే. స్టూడెంట్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ డేటా సెట్ అండ్ BMW వరల్డ్ వైడ్ సేల్స్ రికార్డ్. ఎప్పుడు ఇది 2 months ఎగో లేటెస్ట్ డేటా నేనన్నా. ఇవి 20 లైఫ్ స్టైల్ డేటా అన్నమాట. సోషల్ మీడియా అండ్ మెంటల్ హెల్త్ బ్యాలెన్స్. సో ఎవరైతే హుమైరా హుమైరా అండ్ సనా, మీరు ఈ డేటా Yes, సెట్ sir. మీద వర్క్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా అండ్ మెంటల్ హెల్త్ బ్యాలెన్స్ అండ్ డేటా Okay, sir. సైన్స్, స్టూడెంట్ మార్క్స్ అండ్ యూజింగ్. అండ్ ఇక్కడ ICC ఉమెన్స్ క్రికెట్ ODI వరల్డ్ కప్ 2025 ఇది రీసెంట్ డేటానే కదా. ఎవరైతే Yes, sir. క్రికెట్ మీద ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఈ డేటా సెట్ తీసుకొని వర్క్ చేసుకోండి. ఓకే. నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ డేటా అన్నమాట ఇది. సో ఇది కూడా మనం ఇక్కడ కూడా అప్రాక్సిమేట్లీ చూడండి ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారో కూడా మనకి ఇక్కడ క్లారిటీగా ఉంటుంది. ఓకే. మనకి డేటా సెట్టే కాదు, ఆల్రెడీ 31 నోట్బుక్స్ అని చెప్తున్నారు కదా. 31 నోట్బుక్స్ అంటే ఆల్రెడీ 31 మెంబర్స్ ఆల్రెడీ ఓపెన్ చేసి వాళ్ళు ఏదో ఒకటి చేశారనమాట అక్కడ. ఓకే. ఇక్కడ స్టూడెంట్ అకాడమిక్ పెర్ఫార్మెన్స్ డేటా సెట్ ఉంది కదా. 2 నోట్బుక్స్, ఇద్దరే ఇద్దరే ప్రాజెక్ట్స్ చేశారు దీన్ని. ఇంకోటి వచ్చేసి కాంపిటీషన్స్. ఒకవేళ నిజంగానే మీకు సూపర్ స్కిల్, సూపర్ ఉమెన్ స్కిల్స్ ఆర్ సూపర్ మెన్ స్కిల్ వచ్చినాయి అనుకోండి, మీరు ఇక్కడ ఏం చేస్తారంటే కాంపిటీషన్స్ అన్నమాట. ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తే మీకు అప్రాక్సిమేట్లీ $1 lakh వస్తాయి, లేదా $75,000. ఓకే. ఇంకోటి $55,000. ఇట్లా మనకి కాంపిటీషన్ లో విన్ అయినా కూడా యూ కెన్ ఎర్న్ మోర్ మనీ. ఓకే. ఎవరికన్నా డబ్బులు సంపాదించాలి యాజ్ ఎ స్టూడెంట్ గా అనుకున్నప్పుడు. ఓకే.
మీరు యాజ్ ఎ స్టూడెంట్ గా మీరు చెప్పాల్సింది ఏంటంటే నేను క్యాగల్ని బాగా ఎక్స్ప్లోర్ చేశాను చెప్పాలి, ఎందుకంటే మీకు రియల్ టైం ఎక్స్పోజర్ ఉండదు కదా. సో అలాంటప్పుడు మరి మీకు ఎలా నేర్చుకున్నారని అడుగుతారు. సో నేను క్యాగల్ నుండి ఇన్ని ప్రాజెక్ట్స్ చేశాను చెప్పొచ్చు అనమాట. లేదా ఏదన్నా ఒకటి ప్రాజెక్ట్ ట్రై చేయండి. సో ఇలాంటి కాంపిటీషన్ ఉన్న ప్రాజెక్ట్ ఏంటంటే డేటా సెట్ మాత్రమే ఉంటుంది, కోడ్ ఉండదు కాబట్టి మనంతట మనమే కోడ్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. ఈ లెవెల్కి మీరు రావాలంటే మీరు చాలా ప్రాజెక్ట్స్, చాలా వాటిని మీరు నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ మనం నేర్చుకుంటేనే మనం ఇది చేయగలుగుతాం. అప్రాక్సిమేట్లీ 7816 డేటా సెట్స్ ఉన్నాయి దేని మీద, విజువలైజేషన్స్ మీద. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయండి, ఏది సెలెక్ట్ చేసుకుందాం. మీ ఇష్టం వచ్చిందని సెలెక్ట్ చేయండి. అకాడమిక్ స్ట్రెస్ ఫ్యాక్టర్ అమాంగ్ ద స్టూడెంట్స్, అనలైజింగ్ ద స్టూడెంట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, గ్లోబల్ జీడిబి డేటా సెట్. నేనైతే ఇది సెలెక్ట్ చేసుకుంటా. ఏ జాబ్ మార్కెట్ ట్రెండ్స్, నేను ఇది కూడా సెలెక్ట్ చేసుకుంటా. ఇది చూద్దాం, మనకు రిలవెంట్గానే ఉంది కదా. ఓకే. ఇక్కడ మీకు దీని మీద క్లిక్ చేస్తే మనకు క్లియర్ గా అసలు ఈ డేటా సెట్ అంటే ఏంటో, ఈ డేటా సెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏ జాబ్ మార్కెట్ ట్రెండ్. సో దిస్ డేటా సెట్ ఏం ప్రొవైడ్ చేస్తుంది, యునిక్ లుక్ ఇన్ టు ది ఏఐ, ఎంఎల్, డేటా సైన్స్ జాబ్ మార్కెట్ ట్రెండ్. ఎలా ఉంది జాబ్ మార్కెట్, ఎలా ఉంది ప్రజెంట్ అన్నది ట్రెండ్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీకు ఆ డేటా సెట్ గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఎంఎల్, ఏ అండ్ ఎంఎల్ ఇండస్ట్రీ rapidly evolving, and companies worldwide are actively hiring the data scientists, ML engineers, AI researchers, and quant analysis analysts. This dataset, which is providing the 2000 plus synthetic but realistic job listing that capture important details. ఇక్కడున్న డేటా కూడా సింథటిక్ డేటానే, 200 సింథటిక్ డేటా అంటే రియల్ టైం, రియల్ రియల్ డేటాకి అప్రాక్సిమేట్లీ సేమ్ గా ఉంటాయి అన్నమాట. ఓకే. అయితే మనం ఏ ఏ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసినాం, కంపెనీ ఇన్ఫర్మేషన్, ఇండస్ట్రీ డొమైన్, జాబ్ టైటిల్స్, ఎక్స్పీరియన్స్ లెవెల్స్, రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటి, అండ్ శాలరీ రేంజ్ ఎంత, ఇంకా లొకేషన్, ఎంప్లాయ్మెంట్ టైపు, అండ్ పోస్టింగ్ డేట్స్ 2023 నుండి 2025 వరకు పోస్ట్ చేసిన జాబ్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. దిస్ డేటా సెట్ ఈస్ డిజైన్డ్ టు హెల్ప్ ద రీసెర్చర్స్, స్టూడెంట్స్ అండ్ ప్రాక్టీషనర్స్ అనలైజింగ్ ద ట్రెండ్ ఇన్ ద ఏఐ జాబ్ మార్కెట్ and build real world projects such as salary predictions, skill demand analysis, మీరు ఏ స్కిల్ నేర్చుకోవాలి, అండ్ వర్క్ ఫోర్స్ అనలిటిక్స్. ఇవన్నీ మనకి ఆ, ఇవన్నీ మనం మనకు ఒక అండర్స్టాండింగ్ వచ్చింది అనమాట ఈ పర్టికులర్ డేటా సెట్ మీద మనం వర్క్ చేస్తే. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానా మీకు? ఎస్, Yes, అర్థమవుతుందా Yes, లేదా? sir. ఎస్, yes, ఎస్ yes, ఆర్ నో? yes, yes. ఐ నీడ్ రెస్పాన్స్, Yes, sir. Yes, sir. స్ట్రాంగ్ Yes, రెస్పాన్స్. sir. నిద్రపోతున్నారా? No, sir. మ్మ్. నేను చూడట్లేదు కాబట్టి చెప్పండి, వింటా. ఓకే, గుడ్. నిద్రపోవట్లేదు, మీరు అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు, అర్థమవుతుంది. ఈజ్ ఇట్ రియల్ ఎంజాయింగ్ దిస్ పర్టికులర్ క్లాస్? Yes, Yes, sir. sir. Yes, sir. Yes, sir. Is it informative or not? Yes, Yes, sir. sir. Yes, sir. Yes, sir. Okay, cool. సో దీన్ని, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ మనం ఇప్పుడు వర్క్ చేద్దాం. సో ఇప్పుడు మనకి డేటా సెట్ కొరత ఉందా? మనకి డేటా లేదు సార్, నేను చేయలేను సార్, నాకు రాలేదు సార్ అని చెప్పే కొరత ఉందా? లేదు. సింపుల్గా మనం ఏం చేస్తాం, డేటా సెట్ని ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డేటా సెట్ని డౌన్లోడ్ చేసుకోవడానికన్నా ముందే అసలు అందులో ఏ కాలమ్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అన్నది కూడా మనకి ఇక్కడ విజువలైజేషన్ అయి చూపించింది బై డిఫాల్ట్గానే. మనమేమి కూడా కొన్ని కొన్ని విజువల్స్ చేయాల్సిన అవసరం లేదు, అదే కొంతవరకు చూపించింది ఫర్ మోర్ అండర్స్టాండింగ్ ద డేటా. ఓకే. ఇక్కడ డీటెయిల్స్ అబౌట్ దిస్ ఫైల్ కంటైన్స్ 2000 synthetic job listings from the AML data science industry from 2023 to 2024. కంపాక్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, జాబ్ ఐడి, ఓకే, కంపెనీ అండ్ ఇండస్ట్రీ, జాబ్ టైటిల్స్, స్కిల్స్ రిక్వైర్డ్, నంపై, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్, పైటార్చ్, జైకిట్ లర్న్, జీసీపీ, పాస్ట్ ఏపీఐ, ఇవన్నీ స్కిల్స్ రిక్వైర్మెంట్. ఒకసారి మీకు ఈ డేటా సెట్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ అ స్మాల్ డేటా సెట్ నానా, చాలా 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 కాంప్లికేటెడ్ డేటా సెట్ అన్నట్టు. ఎందుకంటే కంపెనీ నేమ్ ఉంది, అండ్ అది ఏ ఇండస్ట్రీ, ఇండస్ట్రీస్ అంటే కొన్ని కేటగిరీస్ అన్నట్టు, కంపెనీస్ వచ్చేసి ఎన్ని కంపెనీస్ ఉంటాయి అన్ని యూనిక్ నేమ్స్ ఉంటాయి కదా. సో ఇవి నామినల్ డేటాస్ అంటారు. మనకి ఎప్పుడైనా సరే మీకు డేటా స్ట్రక్చర్స్, డేటా సెట్స్ గురించి, సారీ, డేటా టైప్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశానా లేదా స్టార్టింగ్ లో?
చెప్పండి, గుర్తుపోయిందా? డేటా అన్నప్పుడు మనకి నెంబర్స్ డేటా ఉంటుంది అండ్ స్ట్రింగ్ డేటా, క్యారెక్టర్ డేటా ఉంటుంది అని కూడా చెప్పింది కదా. నెంబర్ డేటా అన్నప్పుడు మళ్ళీ అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? అందులో ఎన్ని టైప్స్ ఉన్నాయి? కంటిన్యూస్, చెప్పండి నాన్న, కంటిన్యూస్, ఇంకోటి ఏంటిది? డిస్క్రీట్. Yes. కంటిన్యూస్ అంటే ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ 67, 88, సంథింగ్ లైక్ దిస్, సమ్ హోల్ నెంబర్. సారీ, కంటిన్యూస్ అంటే ఎంత? సమ్ పాయింట్స్ ఉంటాయి అన్నట్టు, 78.34 అలా. డిస్క్రీట్ అంటే హోల్ నెంబర్ లాగా ఉంటుంది అన్నట్టు. ఐ హోప్ మీకు నెంబర్స్ గురించి పెద్ద ప్రాబ్లం లేదులే, కానీ ఈ స్ట్రింగ్స్కి వచ్చేసరికి మనకి దాంట్లో మనకి మళ్ళా ఇందులో నామినల్ అని, ఆర్డినల్ అని. ఆర్డినల్ అంటే ఏంటి? ఆర్డర్ ఉంటుంది, ఒక పర్టికులర్ ఆర్డర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లో, మీడియం, హై, ఇలా మనం తీసుకున్నాం అనుకోండి డేటా. ఇలాంటి కేటగిరికల్ దీన్ని మనం స్ట్రింగ్ డేటా అంటాం కన్నా కేటగిరికల్ డేటా అంటారు. అర్థమవుతుంది అని చెప్పిన పాయింట్స్? కేటగిరికల్ డేటా అన్నప్పుడు డేటా వచ్చేసి లో, మీడియం, హై ఇలాంటి ఇలాంటి ఆర్డర్ ఉందనుకోండి, దాన్ని మనం కేటగిరికల్ డేటా అంటాం. అవునా కదా? ఫర్ ఎగ్జాంపుల్, మీకు క్రికెట్ బాగా చూస్తుంటారని నాకు అర్థమైంది. క్రికెట్ లో ప్రతి ఒక్కళ్ళకి ఒక నెంబర్ ఉంటుందా లేదా? ధోని యొక్క నెంబర్ ఎంత చెప్పండి? 7, sir. 7, sir. సేవాగ్ది? ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అంటారా? ఉమ్? కోహ్లీది? 18, sir. 18. 18, sir. ఉమ్, ఓకే. మరి రోహిత్ శర్మది? 45. 45. 45. ఓకే. సో ఇప్పుడు మనం ఒక నెంబర్స్ ఇస్తున్నాం, ప్రతి జెర్సీకి మనం ఒక నెంబర్ ఇస్తున్నామా? ఆ నెంబర్ అనేది నెంబర్ కాదు, అదొక కేటగిరికల్ నెంబర్. ఓకే, అదొక ఆర్డర్. అర్థమైందా? అక్కడ డేటా వచ్చేసి ఆర్డర్ ఫార్మాట్ లో ఉంటుంది అనమాట. ఎప్పుడైతే డేటా అనేది ఆర్డర్ ఫార్మాట్ లో ఉన్నదో దాన్ని మనం ఆర్డినల్ డేటా అంటాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? Yes, sir. నామినల్ డేటా అంటే నేమ్స్, సింపుల్ గా నేమ్స్. ఇప్పుడు మీ పేరు, నా పేరు, కంట్రీ నేమ్స్, స్టేట్ నేమ్స్, ఇవన్నీ నేమ్స్, బర్డ్ నేమ్స్ అన్ని. వీటిని మనం నామినల్ డేటా, ఆర్డినల్ డేటా, నామినల్ డేటా. క్లియర్ కదా? ఓకే. ఎలాగంటే టెక్స్ట్ డిస్క్రిప్షన్ ఫార్మాట్ లో ఉంటుంది అన్నట్టు. సో మనం ఇప్పుడు అదైతే డిస్కస్ చేయట్లేదు. ఓకే. నన్ను ఓకే. సో కంపెనీ నేమ్, ఇండస్ట్రీ, ఏ టైప్ ఆఫ్ ఇండస్ట్రీ, అంటే ఈ కంపెనీ ఏ ఇండస్ట్రీ, అండ్ ఏ జాబ్ ని వాళ్ళు హైర్ చేసుకుందాం అనుకుంటున్నారు, ఆ జాబ్ కి కావాల్సిన స్కిల్స్ ఏంటి, అండ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఏంది. ఇక్కడ చూడండి, ఎక్స్పీరియన్స్ మిడ్ అని ఉంది, సీనియర్ అని ఉంది, ఎంట్రీ లెవెల్ అని ఉంది. అర్థమవుతుందా? ఇక్కడ మిడ్ అని ఉంది, సీనియర్. అర్థమవుతుందా లేదా ఇక్కడ? ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీన్ని మనం ఆర్డినల్ డేటా అంటారు. అర్థమైందా? కానీ ఇక్కడ మనకి జాబ్ టైటిల్స్ కానీ, ఇండస్ట్రీస్ కానీ, లేకపోతే ఇక్కడ కంపెనీ నేమ్స్ కానీ ఉంది కదా, వాటిని మనం ఏమంటామంటే నామినల్ డేటా అంటాం. ఓకే. ఫుల్ టైమ్, ఫుల్ టైమ్, పార్ట్ టైం, బైనరీ డేటా అన్నమాట. ఫుల్ టైమ్, పార్ట్, ఇట్లా బైనరీ డేటా. అలా లొకేషన్స్, శాలరీ రేంజ్. ఇది శాలరీ రేంజ్ అని ఉంది కదా, ఇది నెంబర్స్ డేటాగా. ఇది నెంబర్స్ డేటాలో నెంబర్స్ డేటా రేంజ్ ఉంటుందండి. రేంజ్ కైండ్ ఆఫ్ గ్రూప్, ఒక గ్రూప్, ఈ గ్రూప్ అన్నట్టు. ఇది కూడా మనకి నామినల్ నెంబర్స్ లో ఉంటుంది అన్నట్టు. ఇది డేట్, డేట్ ఫార్మాట్ లో. సో ఒకసారి మీరు ఒకసారి ఈ డేటా సెట్ మీకు చూస్తే మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఓకే. సో జనరల్ గా మనం లింక్డ్ఇన్ లో మనం జాబ్స్ అప్లై చేస్తున్నప్పుడు, ఓకే, మనం కంపెనీ నేము, ఏ ఇండస్ట్రీ, ఏ జాబ్ టైటిల్స్, సో రియల్ డేటా ఉన్నట్టుందా లేదా? ఏమైనా మిస్టేక్ ఉందా? రేంజ్ ఇట్లా ఇస్తారు కదా, శాలరీ అంటే డైరెక్ట్ గా 52 అట్లా డైరెక్ట్ గా ఇచ్చేస్తారా? ఎవరు కదా, రేంజ్ ప్రొవైడ్ చేస్తారు కదా. అవునా కదా? అంతేగాని డేటా సైంటిస్ట్ అంటే ఎగ్జాక్ట్ గా ఇంతే శాలరీ వస్తుందని ఎక్కడ ఫిక్స్డ్ ఉందా? లేదు. ఈ రేంజ్ నుండి ఈ రేంజ్ వరకు కావాలని ఉంటది అనమాట. సో ఇది నాన్న, ఇలా మనకి డేటా సెట్ గురించి క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా సరే మనం చూడొచ్చు, ఇక్కడ మెటా డేటా ఉంటుంది, ఎక్స్పాండ్ ఆల్.
ఓనర్ వచ్చేసి అభిషేక్ జైస్వాల్ అన్నమాట. ఇతను ఈ యొక్క డేటా సెట్ ఈ యొక్క దీన్ని క్రియేట్ చేసిన అతను. అండ్ ఇక్కడ ప్రొవిన్సెస్ సోర్సెస్ ఎక్కడి నుండి తీసుకొచ్చుకున్నాం అడుగుతారు ఇంటర్వ్యూలో. మీరు డేటాను ఎక్కడి నుండి తీసుకొచ్చుకున్నారు, హౌ యూఆర్ గెటింగ్ ద డేటా అని అడుగుతారు. రీసెంట్ గా ఎవరు అటెండ్ అయ్యారు? మ్మ్, బన్ను, సార్. ఎస్ సార్. నరేందర్, చెప్పండి. నీ వాయిస్ మాకు వినిపించట్లేదు నాన్న. అందరికి వినిపిస్తుందా? చెప్పండి సార్, వినిపిస్తుంది ఇప్పుడు. No, sir. హలో, నా వాయిస్ మీకు వినిపిస్తుంది కానీ మీ Yes, వాయిస్ sir. నాకు Audible, sir. వినిపించట్లేదు. వినిపిస్తుందా సార్ ఇప్పుడు? Audible. Yes, yes. హలో, సార్ ఇప్పుడు వినిపిస్తుందా Yes, వాయిస్? sir. You are audible. రీసెంట్ గా నేను ఒక క్వశ్చన్ అడిగారు కదా, టెక్ స్కిల్ ప్రాజెక్ట్ పెట్టుకున్నప్పుడు ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ సిస్టమ్ లో నిన్న లేకపోతే పవర్ని అడిగారు. మీకు ఇది డేటా ఎక్కడి నుండి వస్తుంది ఏంటి అడిగారు అనుకుంటా. అడిగారా అడగలేదా? నో సార్, అడగలేదు. పవన్, వాళ్ళు రీసెంట్ గా మీరు ఏమైనా అటెండ్ అయిన ఇంటర్వ్యూలో అడిగారా Yes, ప్రిడిక్టివ్ sir. Yes, మెయింటెనెన్స్? sir. Adigas. సో మనకు డేటా ఎక్కడి నుండి వచ్చింది అన్నప్పుడు ఇనీషియల్ గా మనం పిఓసి చేసాం. ఫస్ట్ ఎప్పుడైనా సరే మనం ఫస్ట్ పిఓసి చేస్తాం, డైరెక్ట్ గా ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేయం. ఫస్ట్ మనం పిఓసి చేస్తాం అంటే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అన్నమాట. మేము ఈ ప్రాజెక్ట్ చేయగలం అని నిరూపించుకున్న తర్వాతే మనకు ఆ ప్రాజెక్ట్ అన్నది బిడ్ అవుతుంది. అర్థమైందా? Yes, లేకపోతే sir. మనకి ఇవ్వరు, ఆ ప్రాజెక్ట్ ఇవ్వరు. సో మేము ఇనీషియల్ గా పిఓసి చేసేటప్పుడు వీఆర్ స్పెండింగ్ ద టైమ్ ఫర్ సింథటిక్ డేటా అండ్ క్యాగల్ సోర్సెస్ నుండి డేటాను యాక్సెస్ చేసుకొని వీఆర్ బిల్డింగ్ ద పిఓసి ప్రాజెక్ట్ అండ్ వీఆర్ షో కేసింగ్ దట్ పర్టికులర్ పిఓసి టు ది క్లయింట్ అండ్ ఫ్రమ్ దేర్ వీఆర్ గెట్టింగ్ ది రియల్ డేటా అండ్ కరెంట్లీ వీఆర్ వర్కింగ్ టు దట్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. అర్థమైందా? అలా చెప్పొచ్చు మనం. సో ఇక్కడ మనకి ఇక్కడ సోర్సెస్ చూస్తే దిస్ డేటా సెట్ వాజ్ సింథటికల్లీ జనరేటెడ్ యూజింగ్ పైథన్ ఫేక్. ఇక్కడ చూడండి, ఫేకర్ లైబ్రరీ. సో ఎలా సార్, ఎలా సింథటిక్ డేటాని మనం జనరేట్ చేస్తాం సార్ అని అడిగారు అనుకోండి. సో ఫేకర్ లైబ్రరీ ఇప్పుడు మీరు కాగల్ నుండి డౌన్లోడ్ చేసుకున్నాను చెప్పకూడదు, మీరు ఎగ్జాక్ట్ గా మీరే క్రియేట్ చేశారని చెప్పాలి. ఎలా ఐ హావ్ జనరేటెడ్ ది సింథటిక్ డేటా యూజింగ్ ఫేకర్ లైబ్రరీ. పైథాన్ లో ఫేకర్ లైబ్రరీ అని ఒకటి ఉంటుంది. ఈ ఫేకర్ లైబ్రరీ యూజ్ చేసుకొని వీ కెన్ క్యూరేటెడ్ ది లిస్ట్ ఆఫ్ ఇండస్ట్రీస్, జాబ్ రోల్స్, స్కిల్స్ అండ్ ఏఎంఎల్ టూల్స్. ఇట్ ఈస్ నాట్ స్క్రాప్డ్ ఫ్రమ్ ఎనీ జాబ్ పోర్టల్. ఇదేం చేసింది, ఎక్కడి నుండి కూడా స్క్రాప్ చేయదు. లేకపోతే మీరు చెప్పొచ్చు వీ హ్యావ్ యూజ్డ్ వెబ్ స్క్రాపింగ్ అండ్ వీఆర్ స్క్రాపింగ్ ది వేరియస్ జాబ్స్ ఫ్రమ్ ది ఇంటర్నెట్ అని కూడా చెప్పొచ్చు. అర్థమైందా? అండ్ అలా కాకుండా మీరు సింథటిక్ డేటా జనరేట్ చేశారు అనుకున్నప్పుడు దెన్ వీఆర్ గోయింగ్ టు బి యూజింగ్ దిస్ లైబ్రరీ. రాసుకున్నాను ఈ పాయింట్స్. ఇవి మీరు కావాలనుకుంటే ఈ ప్రాజెక్ట్ మీ రెజ్యూమ్లో కూడా పెట్టుకోవచ్చు. It is not scrapped from any job portal and it does not contain any personal and confidential information. ఎవరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఉండదు అన్నట్టు. దిస్ డేటా సెట్ ఈస్ డిజైన్డ్ టు మిమిక్ ది రియల్ వరల్డ్ ఏఎంఎల్ జాబ్ పోస్టింగ్ బిట్వీన్ ది 2013 నుండి 2025 వరకు, రిఫ్లెక్టింగ్ ది ఇండస్ట్రీ ట్రెండ్స్ such as demanding for AML, data science, and and popular tools like PyTorch, TensorFlow, Hugging Face, LangChain. మనం ఏమేమి టూల్స్ యూజ్ చేసామన్నది చెప్తున్నాం అనమాట. శాలరీ రేంజ్ అక్రాస్ డిఫరెంట్ ఇండస్ట్రీస్, సారీ, ఓకే ఓకే, శాలరీ రేంజ్ అక్రాస్ ద డిఫరెంట్ ఇండస్ట్రీస్ అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్, గ్రోయింగ్ ఆపర్చునిటీస్ ఫర్ రిమోట్ అండ్ హైబ్రిడ్ జాబ్స్ అండ్ కలెక్షన్ మెథడాలజీ. ఇక్కడ ఏదో చెప్పిన, ఇక్కడ ఏం లేదు, బట్ ఈ విధంగా మేము డేటాని కలెక్ట్ చేసుకున్నామని చెప్పొచ్చు అనమాట. ఓకే ఓకే నాన్న. సో ఐ హోప్ మీకు డేటాని ఎక్కడి నుండి తీసుకోవాలి, ఎలా చూడాలి, ప్రాజెక్ట్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, మీకు క్లారిటీ వచ్చిందని అయితే నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ ఆర్ నాట్, యూ హ్యావ్ టు బి కన్ఫర్మ్ ఇట్. క్లారిటీ వచ్చిందా? ఓకే.
సో Sir. ఇప్పుడు మనకి ఈ కోడ్ మీద క్లిక్ చేసామనుకోండి, ఆల్రెడీ ఈ ప్రాజెక్ట్ మీద ఒక 5 మెంబర్స్ ఆల్రెడీ వర్క్ చేశారనమాట. ఏ జాబ్ మార్కెట్ ఈడిఏ అని చెప్పేసి ఉంది. ఇప్పుడు జీరో కామెంట్స్ అంటే ఇప్పుడు 18 days అగోడో క్రియేట్ చేసిండు. టూ ఉన్నాయి. ఇవి వచ్చేసి టూ అప్వర్డ్స్ అన్నమాట. సో మీరు ఇట్లా ఇచ్చారనుకోండి మూవ్ అవుట్ అవుతాయి. అప్వర్డ్ అంటే లైక్ చేసినట్టు సింపుల్ గా. ఓకే. అండ్ ఏ జాబ్ మార్క్ ఏడిఏ ఫర్ శాలరీ ప్రిడిక్షన్, ఏ జాబ్ మార్కెట్ జాబ్ ట్రెండ్ క్లస్టరింగ్ అండ్ సిస్టమ్ రికమెండేషన్స్, ఏ జాబ్ మార్కెట్ ట్రెండ్స్. సో ఇట్లా మనకి అప్రాక్సిమేట్లీ 5 మెంబర్స్, 5 మెంబర్స్ 1 2 3 4 5 6 7. మరి ఇక్కడ 7 ఉంటే 5 కోడ్స్ ఏమున్నాయింది? ఇది జీరో కామెంట్స్ 1 2 కోడ్స్ 5 ఉన్నాయండి. ఓకే. యువర్ వర్క్. ఒకవేళ ఇదే ప్రాజెక్ట్ మీద మనం వర్క్ చేసాం అనుకోండి, మనకి ఏ ఇంటర్నెట్ అంటే మనకి ఏ ల్యాప్టాప్ కూడా అవసరం, అంటే మనకి ఏ వాట్ వి కాల్ హై కాన్ఫిగరేషన్స్ కంప్యూటర్స్ కూడా మనకు అవసరం లేదు. సో ఇక్కడ నుండే మనం వర్క్ చేసుకోవచ్చు. అంటే ఈ డేటా సెట్ ని మనం డౌన్లోడ్ చేసి వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నుండే మనం యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ దిస్ పర్టికులర్ క్యాగల్ ఇట్ సెల్ఫ్. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ మనకి యువర్ వర్క్ అని ఉంది కదా. సో నో నోట్బుక్స్ ఫౌండ్. ఇక్కడే మనం ఒక నోట్బుక్ ని క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసేసుకొని ఇక్కడ చూపిస్తుంది చూడండి, నా పేరు చూపిస్తుందా? ఇదేం చూపించింది? నోట్బుక్ 2030 ఫోన్ ఇట్లా వచ్చింది కదా. ఓకే. యాడ్ ఇన్పుట్స్. చూడండి ఇప్పుడు మనకి డిఫాల్ట్ గా మనకు ఒక కోడ్ వచ్చింది. ఎందుకు? ఓకే. దీని పేరు మారుద్దాం. ఇప్పుడు ఏ జాబ్ ట్రెండ్ ట్రెండ్ ఫర్ శాలరీ ప్రిడిక్షన్. మనం ప్రిడిక్షన్ ఏం చేయట్లేదు కదా, జస్ట్ ట్రెండ్ చూద్దాం. శాలరీ ప్రిడిక్షన్ అన్నప్పుడు అప్పుడు మిషన్ లెర్నింగ్ అప్లై చేసుకోవాలి. ఓకే. సో ఇక్కడ నేను ఫైల్ నేమ్ ని సేవ్ చేసిన. ఎట్లా ఉంది? సిమిలర్ గా జూపిటర్ నోట్బుక్ ఉన్నట్టు ఉందా లేదా? సో ఇక్కడ మనం ఏం ఇంపోర్ట్ చేసినాం? న్యూమరికల్ పైథాన్ నంపై పాండాస్ డేటా ప్రాసెసింగ్ పర్పస్ కి అండ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇక్కడ క్యాగల్ ఇన్పుట్ ఉంది కదా. ఇది ఏం చేసిందంటే క్యాగల్ లో ఉన్న ఇన్పుట్ ఫైల్స్, మన ఇందా చూపించిన ఇన్పుట్ ఫైల్ ఉంది కదా, దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని లిస్ట్ చేసిద్ది. ఇక్కడ చూస్తే మనకు అర్థమైపోయింది. మనం ఎగ్జిక్యూషన్ చేసిన అనుకో ఇక్కడ రన్ అవుతా ఉంటది. ఇక్కడ మీకు కనిపిస్తుంది రన్. ఎలా ఎగ్జిక్యూషన్ చేయాలి? Ctrl+Shift+N. లేదా ఇక్కడ మనకు ఒక బటన్ ఉంది కదా, రన్ కరెంట్ సెల్. ఈ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా రన్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ కనుక సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ అవుతే మన ఇన్పుట్ ఫోల్డర్లో ఏ డేటా సెట్స్ ఉన్నాయి అన్నది మనకు చూపించింది. యూ కెన్ రైట్ అప్ టు 20 GB టు ద కరెంట్ డైరెక్టరీ. అప్రాక్సిమేట్లీ మనం 20 GB వరకు డేటా వరకు కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఓకే. యూ కెన్ ఆల్సో రైట్ ది టెంపరీ ఫైల్స్. అంటే మనం క్యాగల్లో టెంపరీ ఫోల్డర్ ఒకటి క్రియేట్ చేసేసుకొని అందులో, బట్ దే వోంట్ బి సేవ్డ్ అవుట్ సైడ్ ఆఫ్ ది కరెంట్ సెషన్స్. అవి అవుట్ సైడ్ సేవ్ చేసుకునేది కాదు. ఓకే. సో ఇక్కడ చూడండి అన్న, ఇది మన యొక్క ఫైల్ పాత్. ఓకే. ఇది ఫైల్ పాత్. ఏ జాబ్ మార్కెట్ సిఎస్వి ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఉందన్నమాట. ఈ లొకేషన్ లో ఉంది. అంటే మనం డైరెక్ట్ గా మనం క్యాగల్లోనే ఎగ్జిక్యూషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇంపోర్ట్ పాండాస్ ఉంది కదా, pd.read సిఎస్వి ఫైలే కదా మనం రీడ్ చేయాల్సింది. సో సిఎస్వి ఫైల్ ఇచ్చేసిన తర్వాత ఈ ఫైల్ పాత్ ఉందా, ఈ ఫైల్ పాత్ ని మనం ఇన్పుట్ కి ఇచ్చేస్తే మనకి డేటా అన్నది రీడ్ చేసుకోవచ్చు. డేటా ఫ్రేమ్ ని రీడ్ చేసేసుకున్నాం. ఓకే. ఇప్పుడు డేటా ఫ్రేమ్ లో ఫస్ట్ 5 రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలుసుకోవాలనుకుంటే హెడ్. సో ఈ ఫస్ట్ 5 రికార్డ్స్. ఈ డేటా ఫ్రేమ్ లో లాస్ట్ 5 రికార్డ్స్ కావాలనుకుంటే టెయిల్ రికార్డ్స్. నేను ఏం చూడట్లేదు, జస్ట్ డిస్ప్లే చేస్తున్నాను అంతే. ఈ లాస్ట్ రికార్డ్స్ 2000 కదా, 2000 రికార్డ్స్. అర్థమైందా? ఏ విధంగా క్యాగల్లోనే డైరెక్ట్ గా మనం చేసుకోవచ్చు. మనం వి వోంట్ గెట్ ఇక్కడ మనకి హెచ్డిటిపి, సిపియు, ర్యామ్ అన్ని అన్ని కూడా మనకి ప్రాపర్ గా చూపిస్తుంది చూడండి. డ్రాఫ్ట్ సెషన్, హెచ్డిడి, హార్డ్ డిస్క్, సిపి ఎంత యూటిలైజేషన్ చేసుకుంటుంది, ర్యామ్ ఎంత యూటిలైజేషన్ చేసుకుంటుంది. క్యాగల్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ లైక్ ఏ ఒక గూగుల్ డ్రైవ్ లాగానో గూగుల్ కొలాబ్ లాగానో కూడా ఇక్కడే మనం ప్రాజెక్ట్స్ ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. గైస్, ఇస్ ఇట్ క్లియర్? అప్రాక్సిమేట్లీ మన అవుట్పుట్ వచ్చేసరికి 20 GB వరకు మనం సేవ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి మనం ఇన్పుట్ ఫైల్స్ వచ్చేసరికి క్యాగల్ ఇన్పుట్ లో ఉంటాయి. మనం వర్క్ చేసుకునేది వర్కింగ్ లో ఉంటాయి అన్నమాట. వర్కింగ్ ఫోల్డర్. మనం వర్క్ చేసుకునేవన్నీ వర్కింగ్ ఫోల్డర్ లో ఉంటాయి. ఓకే. సో మీరు ఓన్ గా మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఫ్రమ్ దేర్ యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్.
ఓకేనా? Yes, sir. అర్థమైందా నాన్న? సో ఇప్పుడు మీరు వరి అవుతారా డేటా గురించి కానీ ప్రాజెక్ట్స్ గురించి కానీ? వరి అవు సార్, నాకు ప్రాజెక్ట్ ఏంటో తెలియదు, ఏ ప్రాజెక్ట్ చేయాలో తెలియట్లేదు సార్, ఏం చేయాలి సార్ అని అడుగుతారా ఇప్పుడు? No, sir. అడగొద్దు. ఎందుకు అడగొద్దు? ఎందుకు అడగొద్దు అంటే, మనకి ట్యాగల్ అనే దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం డేటా సెట్స్ మీద క్లిక్ చేసి, ఓకే, ఓకే, ఇక్కడ మనకి ఇక్కడ ఇవన్నీ డేటా సెట్సే కదా, ఇవన్నీ ప్రాజెక్ట్స్ అన్నట్టే. మీకు ఏ ప్రాజెక్ట్ నడిసే ట్రెండింగ్ డేటా సెట్స్ మీద క్లిక్ చేశారనుకోండి, సిఆల్ మనకి టాప్ ట్రెండింగ్ అన్ని ఇవన్నీ ట్రెండింగ్ అన్నట్టు. ఓకే, ఇవన్నీ ట్రెండింగ్ అన్నట్టు. అమెజాన్ దివాళీ ప్రొడక్ట్ సేల్స్, మీరు కావాలంటే దాన్ని మనం జనవరి 1 దివాళీ సేల్స్ అని పెట్టుకోండి. లేకపోతే ఆమ్, ఏముంటుంది నెక్స్ట్ పండుగ ఏముందిరా, సంక్రాంతి, పొంగల్, అమెజాన్ పొంగల్ ప్రొడక్ట్ సేల్స్ 2026. స్టాక్ మార్కెట్, ఎవరైతే స్టాక్ మార్కెట్లో ఇంట్రెస్ట్ ఉన్నారో యూ కెన్ స్టార్ట్ ఎక్స్ప్లోర్ దిస్ వన్. హెల్త్ కేర్ డొమైన్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంత ఇన్సూరెన్స్, చార్జెస్, డేటా సెట్స్, ఇలాన్ని ఎన్నో ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మీరు ఏది తీసుకొని అయినా సరేనా వర్క్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఏది చేసినా సరే కొంచెం ఇప్పుడు మనం ఎలా అయితే డీటెయిల్డ్కి వెళ్ళామో అట్లనే మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? Okay, sir. Yes, sir. ఓకే నాన్న. సో ఇది ఇవాళ సెషన్. సో ఐ హోప్ యూ గైస్ ఆర్ thoroughly enjoyed this particular session. And Yes, sir. yeah, సో మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ చేస్తారో ఆ ప్రాజెక్ట్స్ ని మీరు ఒక డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయినాను, మీకంటూ ఒక గిట్హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇమీడియట్ గా. ఓకే, మీకంటూ ఒక గిట్హబ్ అకౌంట్ ని క్రియేట్ చేసుకోండి. సో నాకు ఒక గిట్హబ్ అకౌంట్ ఉంటుంది. సో ఆ గిట్హబ్ అకౌంట్ లో ప్రాజెక్ట్స్ అనేది నేను అప్లోడ్ చేసుకుంటా ఉంటాను. ఎప్పుడైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంటుంది అనమాట గిట్హబ్, www.github.com. సో అక్కడ మీరు వెళ్ళేసి ఏం చేస్తారంటే, ఒకవేళ మీకు గిటప్ అకౌంట్ లేకపోతే క్రియేట్ చేసుకోండి. www.github.com. ఓకే, ఈ గిటబ్ లోకి వెళ్ళిపోయి ఇక్కడ మనకి సైన్ అప్ ఆప్షన్ ఉంటుంది. యూ కెన్ సైన్ అప్ అండ్ దెన్ సైన్ ఇట్. అండ్ ఏది పెడితే అవి చేయకాకండి, మీరు ఏదైతే ప్రాజెక్ట్స్ ఇప్పుడు క్యాగల్ నుండి చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్స్ కోడ్ ని అందులో గిటబ్ లోకి పుష్ చేసుకుంటా ఉంటుంటే, సో ఆ విధంగా మీ ప్రొఫైల్ అన్నది కొంచెం ప్రొఫెషనల్ వేలో తయారవుతా ఉంటది అన్నట్టు. ఓకే, ఇట్ ఈస్ అ షోకేసింగ్. ఐ థింక్ పవన్ మొన్న మిమ్మల్ని అడిగారు అనుకుంటా కదా ఈ క్వశ్చన్, మీరు ఏ ప్రాజెక్ట్స్ చేశారో ఒకసారి కోడ్ చూపించండి అది ఇది అన్న అడిగారు కదా, అర్థమైందా? సో ఇలా ఎలా చూపిస్తామంటే ఎస్ సార్, గిట్ ఎస్ అవును, మన అవునవును పర్సనల్ అడిగారు. మన పర్సనల్ గా గిట్ హబ్ ఉంటుంది. మన పర్సనల్ గిట్ హబ్ లో మనం ఏమన్నా పిఓసి ప్రాజెక్ట్స్ చేసినా, మన లెర్నింగ్ కోసం ఏదైనా నేర్చుకున్నా, సో అలాంటి ప్రాజెక్ట్స్ అన్నిటిని మనం ఇందులో పెట్టేసుకుంటే, సో ఇదొక ప్రొఫెషనల్ లింక్ ఫర్ అస్. ఇట్ ఈస్ ద షోకేసింగ్ యువర్ స్కిల్ సెట్. ఓకే, ప్రాక్టికల్ స్కిల్ సెట్ ని చూపిస్తుంది. మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ చేస్తే అంత స్ట్రాంగ్ ఉంటుంది అన్నట్టు మీ యొక్క ప్రొఫైల్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రొఫైల్ బిల్డింగ్. నౌకరీలో ప్రొఫైల్ బిల్డ్ చేయడం కాదు, గిట్ హబ్ లో కూడా ప్రొఫైల్ బిల్డ్ చేసుకోవాలి. అర్థమైందా? ఇక్కడ కూడా మీకు ఫాలోవర్స్ ఉంటారు. Okay, sir. లెట్ మీ షో యూ. ఇక్కడ కూడా మీకు ఫాలోవర్స్ అనే వాళ్ళు ఉంటారు అనమాట. ఇక్కడ నుండి కూడా మీకు ఎంత, సో మీకు ఒక ఎగ్జాంపుల్ గా చూపించాలి కాబట్టి, మ్, ఇప్పుడు మనకి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు? 42 ఫాలోవర్స్ ఉన్నారు. మనం డైలీ అప్లోడ్ చేస్తున్నాం అనుకో, సో ఎవరైనా యూజ్ చేసుకుంటా ఉండంటే వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇవన్నీ నేను అప్పుడెప్పుడో చేసినవి అన్నట్టు ఇవన్నీ. Got it. ఓకే, సో మనకి ఇక్కడ 40 ఇంకా నేను చాలా డిలీట్ చేసిన, ఎందుకంటే నేను చెప్పిన క్లాసెస్ కూడా నేను ఇందులో అప్లోడ్ చేసుకునేవాడిని. ఇంకో ఏఎంఎల్ వర్క్ షాప్స్ ఉందనుకోండి, ఈ ఏఎంఎల్ వర్క్ షాప్లో ఏమేమి చెప్పాను, ఏంటి కథ, ఇదన్నీ స్టూడెంట్స్ అన్ని యాక్సెస్ చేసుకోవడం కోసం ఇందులోనే ఫైల్స్ అప్లోడ్ చేసేవాడిని, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేవాడిని. మీరు అడిగారు కదా స్టాటిస్టిక్స్ పార్ట్ 1 చెప్పి, ఇక్కడ క్లిక్ చేశారనుకో ఇక్కడ మనకి ఒక రా ఫైల్ వచ్చేసింది. ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసిన, ఒకసారి ఓపెన్ చేశాను అనుకో, ఓకే, స్టాటిస్టిక్స్ వచ్చేసింది. మీకు డాక్యుమెంట్స్ కావాలనుకుంటే చూడండి వచ్చినాయా? Yes, sir. డాక్యుమెంట్స్ 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 అంటున్నారు కదా, ఎక్స్ప్లోర్ చేయండి. నేను ఇక్కడికి వెళ్ళేసి ఏ వర్క్షాప్లోకి వెళ్ళేస్తే మీరు ఏ డాక్యుమెంట్స్, అంతేగాని ముందు ముందే అన్ని చదివే కానీ ట్రై చేయొద్దు దయచేసి, ప్లీజ్. నో యూస్.
ఇంకో స్టాటిస్టిక్స్ 1, స్టాటిస్టిక్ మాడ్యూల్ అప్డేటెడ్, స్టాటిస్టిక్ పార్ట్ 2 మాడ్యూల్ అప్డేటెడ్, అసైన్మెంట్స్, అజూర్ సినాప్స్ అనలిటిక్స్ సర్వీసెస్ పీడిఎఫ్, జనరల్ ప్రాబిలిటీ క్వశ్చన్స్, హైపోథసిస్ టెస్టింగ్ డాక్యుమెంట్. ఇది ఎప్పుడో 5 years బ్యాక్ నాన్న. ఓకే, ఈవెన్ 5 years అయినా సరే కంటెంట్ ఎప్పుడు మారదు. ఓకే ఓకే నాన్న. సో హోప్ యూ అండర్స్టూడ్. మీరు ఒకవేళ నా గిట్ హబ్ చూసుకోవాలనుకుంటే www.github.com AI ఐఫన్ ఐఫన్ విత్ అంజన్. Understood. ఓకే, ఇది ఇది దీనికి సార్ వెళ్ళేసి ఆ, సార్ అది అంటే మాకు గిట్ హబ్ లో ప్రాపర్ గా అంటే ఎలా అంటే డిప్లాయ్ చేసుకోవడానికి తెలియట్లేదు ఎలాను. అది మనం చేద్దాం. మేము ఇప్పుడు అది చేద్దాం అవన్నీ చేద్దాం. నేను ఇప్పుడు మీకు ఇది ఎందుకు చూపించానంటే ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. ఓకే, గిట్ హబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోని చెప్పాను, కానీ ప్రాజెక్ట్ లోకి ఇప్పుడే వెళ్ళేసి ప్రాజెక్ట్స్ అన్ని ఇవాళే అప్లోడ్ చేయమని చెప్పట్లేదు కదా. ఇవాళ నుంచి చేసే ప్రాజెక్ట్స్, పాత ప్రాజెక్ట్స్ వదిలిపెట్టండి. ఓకే, అది కంప్లీట్ అయిపోయి 100% మీరు ఓకే కంఫర్టబుల్ గా సార్. ఉన్న ప్రాజెక్ట్స్ నే పెట్టండి. మీరు ఇప్పుడు నుంచి చేసే ప్రాజెక్ట్స్ పెట్టండి. ఓకే నేను సార్. ఇవాళనైనా సరే, ఇవాళ మనం ఏదైతే ప్రాజెక్ట్ చేసాం క్యాగల్లో స్టార్ట్ చేసినాం, దాన్ని మనం లోకల్లో స్టార్ట్ చేసుకొని గిటబ్ లోకి పుల్ చేయడానికి ట్రై చేద్దాం. మీకు అన్ని ప్రాక్టికల్ గా చూపిస్తాలండి మనం. ఓకే, Okay, sir. క్యాగల్లో కూడా Okay, sir. ఓకే సార్. చేయొచ్చు. ఈవెన్ మీరు క్యాగల్లో చేసింది కూడా అట్లా పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో యూ కెన్ యూజ్ యాజ్ అ లింక్. గిటబ్ లో చేసిన అదే వచ్చింది. ఇంకా గిటబ్ క్యాగల్లో ఏంటంటే ఎవరైనా యాక్సెస్ చేసుకొని అక్కడికక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఇది కూడా గిటబ్ అండ్ అది వచ్చేసరికి ఎక్స్పెషలీ ఫర్ డేటా సైన్స్ వాటి కోసమే. కానీ గిటబ్ అన్నది జనరల్ గా ఎవరికైనా యూస్ఫుల్ అనమాట. ఎనీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు గిటబ్ యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఇప్పుడు మీకు నేను ఓన్లీ అకౌంట్స్ క్రియేట్ చేసుకోను అని చెప్పాను, కానీ ఇవాళే పోయి ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయమని చెప్పలేదు కదా. ఓకే, క్యాగల్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఏం చేస్తారు, క్యాగల్ అకౌంట్ అండ్ గిటబ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. గైస్, మన క్లాస్ Okay, మన sir. క్లాసెస్ లో ఉన్న స్టూడెంట్స్ కి, అవుట్ సైడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్న స్టూడెంట్స్ కి డిఫరెన్సియేషన్ నాకు పొట్టొచ్చినట్టు కనిపించాలి. అది ఎలా కనిపించాలంటే, సో ద వే యు ఆర్ స్పెండింగ్ ద టైం, ద వే యు ఆర్ యూటిలైజింగ్ ద టైం, ద వే యు ఆర్ ప్రాక్టీసింగ్ ద థింగ్స్, ద వే యు ఆర్ ప్రెజెంటింగ్ ద ఇంటర్వ్యూస్, ద వే యు ఆర్ డూయింగ్ ద వర్క్ ఇన్ వన్స్ ఇఫ్ యూ గోట్ ఎ జాబ్. జాబ్ వచ్చిన తర్వాత అయినా సరే మీరు ఎలా పని చేస్తారో దాని మీద డిపెండ్ అయ్యి సో మనల్ని రిప్రజెంటేషన్ ఉంటుంది. సో సిల్లీగా తీసుకోకండి దయచేసి. ఓకే Okay, sir. ఓకే, బాయ్, టేక్ కేర్.